ఇన్ని బాధల్లో కూడా నా గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది అబద్ధం, బిడ్డ లేకపోయినా కూడా ఉన్నట్టు నేను నటిస్తున్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మా అక్క మమ్మల్ని ఇంత మోసం చేసిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మనిషిగా నేనేం చేయలేను స్వామి. అందుకే ఈ సమస్యని నీ చేతుల్లో పెడుతున్నాను. ఏం చేస్తావో, ఏ దారి చూపిస్తావో నీ ఇష్టం. ఏంటదినా మనసులో ఇంత బాధ పెట్టుకుని ఏమీ లేనట్టు నటిస్తున్నావు? అదేం లేదు, నేనేదో దేవుడి దగ్గర దండం పెట్టుకుందామని వచ్చాను అంతే. అదే వదినా, అర్ధరాత్రి దేవుడి గదిలోకొచ్చి దండం పెట్టుకుంటున్నావంటే నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది. ఏంటది నాది? ఏంటా బాధ? నాతో చెప్పలేవా? నాకు చెప్పు, నేను తీర్చడానికి ట్రై చేస్తాను. నా బాధ గురించి చెప్పుకోవడానికి నేను రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, మళ్ళీ మా ఇల్లు మామూలుగా చేయమని దేవుడికి మొరపెట్టుకున్నాను. ఆ చిన్నదానికైతే అర్ధరాత్రి నువ్విలా దేవుడి గదిలోకి రావోదినా? ఏదో ఉంది, చెప్పొదినా, ఏమైంది? నిద్ర పట్టట్లేదు, అందుకే దేవుడి దగ్గర దండం పెట్టుకుందామని ఇలా వచ్చాను. అంతకుమించి ఇంకేం లేదు. ఇదేంటి, నేనేదైనా మాట్లాడితే నా నోట్లో నుంచి మాట రానివ్వకుండా ఎదురు మాట్లాడి నా నోరు మోయిస్తుంది కదా. అలాంటిది కనీసం నా వైపు చూడకుండా నేల చూపులు చూస్తూ మాట్లాడుతోంది. ఏదో ఉంది. తన బాధ ఆ శౌర్య గురించైతే కాదు, ఇంకా దేని గురించో బాధపడుతుంది. అదేంటో తెలుసుకుంటే మనకి ఉపయోగపడుతుంది. మాధవ్, శౌర్య పెళ్లి కోసం నేనెంత కష్టపడ్డానో. అసలు ఆ పెళ్లి ఆపిందెవరు? శౌర్యని మళ్ళీ పెళ్లి కొప్పించిందెవరు? మాధవ్, నేను ఎంత చేసినా నువ్వు ఇంకా దూరంగా ఉంటావేంటి? భూమి, నువ్వెక్కువ ఊహించుకోవద్దు. మనిద్దరం కలిసి ఉండేది పెళ్లి వరకే, తర్వాత విడాకులు తీసుకోవడం ఖాయం. ఏ, అక్కడేం చూస్తున్నావు? నన్ను చూసి మాట్లాడు. విడాకులిస్తావా? నాకే కదా విడాకులిస్తావు. నా నుంచి విడిపోవాలని అనుకుంటున్నావా? దాదాపు మన పెళ్ళయి సంవత్సరం అవుతుంది. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అప్పుడు అర్థం చేసుకోలేదు, ఈ మధ్య బాగా అర్థమయ్యావు. ఏది అర్థమయ్యేది? ఇప్పుడు నీకేం కావాలి? సరే, విడాకులు కావాలి అంతే కదా? సరే, ఇస్తాను. అత్తయ్య, ఇప్పుడు కాదు, శౌర్య పెళ్లి తర్వాత. ఓహో, కుటుంబ గౌరవం కాపాడుతున్నావా? శౌర్య పెళ్లి జరగాల? సరే, నేను ఒప్పుకుంటాను. శౌర్య పెళ్లి అయ్యేంత వరకు మనిద్దరం భార్య భర్తలం, సరేనా? నువ్వు నాకు విడాకులిస్తావా? అది జరుగుతుందనుకుంటున్నావా నువ్వు? ఈ జన్మకైనా నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యని. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. విడాకులనేవి ఈ జన్మకి ఉండవు. సరే, ఈ కొద్ది రోజులు భార్య భర్తలుగా ఉందాం మనం, సరేనా? పక్క జరుగు. అరే, నీ భార్యనే కదా, పక్కకెందుకు జరుగుతాను? నీ పక్కనే ఉంటాను. వద్దని చెప్తున్నానా? నువ్వు వద్దన్నా నాకు కావాలి. జస్ట్ 3 months. భూమి, విసిగించుకో. నువ్వే నన్ను విసిగించుకో. ఎలాగో విడాకులు అంటున్నావు కదా, అది పెళ్ళైన తర్వాత చూసుకుందాం. అప్పటి వరకు అయితే భార్య భర్తలుగా ఉందాం, ఓకేనా? వదులు.
ఏయ్ ఇక్కడ పడుకున్నావేంటి? అరే నా భర్త పక్కన కాకుండా ఇంకెక్కడ పడుకుంటాను? మా ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. అయ్యో, పో. అరే ఏయ్, లే వదులు. మాధవ్, ఓయ్ ఏంటి? అంతేనా? అంతే, ఇంకేం కావాలి? కుదిరితే 3 ముద్దులు 6 హగ్గులు. మరి మరి భార్య భర్తని అంతకంటే ఏం అడుగుతుందేంటి? అన్ని శౌర్య పెళ్లి వరకే. ఓకే, 3 months. నువ్వేంటి ఇక్కడ? అరే చెప్పాను కదా, నువ్వెక్కడుంటే నేను అక్కడే. భార్యతోటే భర్త, భర్తతోటే భార్య. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వే నా ప్రశాంతత అని ఒకప్పుడు డైలాగులు చెప్పావు. ఇప్పుడు నేను పక్కనుంటే ప్రశాంతత లేదు అంటున్నావు. నువ్వు మారావా, నేను మారానా? నువ్వే మార్చావు. కాదు, నువ్వు మార్చుకున్నావు. భూమి. అబ్బా మాధవా, వెళ్ళమంటున్నానా? వెళ్ళనంటున్నానా? రాక్షసి, రాక్షస. అవును మాధవ్, ఒకవేళ నేను విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకొక పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. ఏ, వయసులోనే ఉన్నావుగా, ఖచ్చితంగా ఇంకొక పెళ్లి చేసుకుంటావు. చేసుకోనని చెప్తున్నాను కదా. ఏమో, ఎందుకనో? ఎందుకు చేసుకుంటాను? పెళ్లి పెటాకులు లేవంటే హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఎలా కావాలంటే అలా పడుకోవచ్చు. ఇది చెయ్యి అది చేయని అడ్డం పడ్డానికి పెళ్ళం ఉండదు కాబట్టి జీవితం హాయిగా ఉంటుంది. అంటే ఇప్పుడేంటి, హాయిగా లేదని అంటున్నావా? అంటే ఇంకో పెళ్లి చేసుకుంటే అని అంటున్నాను. ఇంకో పెళ్లి చేసుకుంటే అని కాదులే, నాతో కూడా అలాగే ఉందని కదా అర్థం. అలా నేను అన్నానా? నాకు అలాగే అర్థం అవుతుంది. నీకు నువ్వే ఏదేదో అర్థం చేసుకుని ఇలా తింటావేంటి? నన్ను వదులను. మాధవ్, మాధవ్. అయ్యో ఏంటి? మాట్లాడు మాధవ్, జస్ట్ 3 months కదా. ఏ మాధవ్ మాధవ్ మాధవ్, ఎక్కడికి వెళ్తావు? ఉండు. 3 months, 3 months, 3 months వరకు ఇలానే ఉండాలి. అరే మాధవ్, ఇటు చూడు. స్వామి, నా వాళ్ళని నేను మోసం చేస్తున్నానా, లేక నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? నాకు అబార్షన్ అయిందన్న విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? కనీసం వాళ్ళకి నిజం చెప్పే ధైర్యమైనా నాకివ్వు స్వామి. అమ్మా జాగ్రత్తమ్మా, మంచినీళ్ళేమైనా తీసుకుంటావా? పర్వాలేదమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏమ్మా, పాపం జరిగింది, పరిహారం ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? కొందరు చెప్పుకోలేరు, చెప్పకపోయినా వాళ్ళ మొహంలో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అలాగే నువ్వేం చెప్పకపోయినా నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది.